దేవుని కృప మనకు తోడుగా ఉంది కాబట్టి మన పాపానికి ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఉండవు అని నమ్మే వాళ్ళు చాలామంది ఉన్నారు. బికాస్ అలాంటి విషయాలు మనం ఎక్కువ వింటున్నాం, అలాంటి విషయాలు ఎక్కువ బోధిస్తున్నారు. వాళ్ళు ఏమని మాట్లాడతారంటే పాపానికి అంత సీరియస్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు, మన చాయిసెస్ని దేవుడు అంత పట్టించుకోడు, దేవుడు ఎప్పుడు కూడా క్షమించడానికి రెడీగా ఉంటాడు అండ్ మనల్ని ఎప్పుడు కూడా ప్రేమిస్తున్నాడు. కానీ గలతీలకు రాసిన పత్రిక 6:7 చూసినట్లయితే మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఈ వచనంలో ఫస్ట్ మనకు కనబడే మాట ఏంటి? మోసపోకుడి. కృప పాపిని క్షమిస్తుంది, తెలిసి చేసిన పాపాన్ని కాదు. దావీదు కూడా బెత్షెబతో పాపం చేశాడు. పాపం చేసిన తర్వాత నాతను ప్రవక్త వచ్చి ఆయన హెచ్చరించినప్పుడు ఆయన పశ్చాత్తాపడతాడు. కానీ కుటుంబం చిన్న భిన్నం అయిపోయింది. కుటుంబంలో నుంచి ఆయనకు వ్యతిరేకస్తులు లేస్తారు, ఆయన చంపడానికి ప్రయత్నించారు. ఒంటరితనం ఆయన వెంటాడుతూ వచ్చింది. ఎప్పుడు చూసినా నిట్టూర్పులు, ఏడుపుడు ఆయనతోనే ఉన్నాయి. దేవుడు దావీదును క్షమించాడేమో, కానీ దావీదు చేసిన ప్రతి ఒక్క నిర్ణయాన్ని, ప్రతి ఒక్క పాపం ఒక కాన్సిక్వెన్సెస్ ఆయన అనుభవించవలసి వచ్చింది. ఒక ఫేమస్ పాస్టర్ ఏమైనా మాట్లాడతారంటే దేవుని ఒక క్షమాపణ ఇన్స్టాల్మెంట్ ప్రకారంగా ఇవ్వబడలేదట. ప్రతిదీ ఒకటేసారి ఆయన క్షమించేశాడు. మనం చేసిన పాపాలను క్షమించేశాడు, చేస్తున్న పాపాలను క్షమించేశాడు, ఫ్యూచర్లో చేయబోయే పాపాలు కూడా క్షమించేశాడట. దానికి అర్థం ఏంటంటే ఫ్యూచర్లో కూడా దేవుని దగ్గరికి వెళ్ళి ప్రభువా నన్ను క్షమించు అని అడగాల్సిన అవసరం లేదట. ఇప్పుడున్న దైవజనులు కాన్సిక్వెన్సెస్ గురించి మాట్లాడడం కాదు కదా, ఫ్యూచర్లో చేసే కన్విక్షన్ అంటే క్షమించండి అని చేసే ప్రార్థన కూడా చేయొద్దని చెప్తున్నారు. ఎందుకంటే దేవుడు ముందుగానే క్షమించేశారట. కానీ బైబిల్ ఏమని సెలవిస్తుంది? 1 యోహానుకు రాసిన పత్రిక 1:9 మన పాపములను మనం ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. సో ఖచ్చితంగా తెలిసి చేసిన పాపాలు దేవుని దగ్గరికి వెళ్ళి ఒప్పుకోవాలి. కానీ ఇప్పుడున్న బోధలు ఏం చేస్తున్నాయి? నువ్వు ఏది కూడా చేయాల్సిన అవసరం లేదు, దేవుడు ముందుగానే క్షమించేశాడని మాట్లాడుతున్నాయి. కాబట్టి పాపానికి కాన్సిక్వెన్సెస్ లేవు అని అంటే అది తప్పుడు. కృప గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు, అబద్ధపు కృప గురించి వాళ్ళు మాట్లాడుతున్నారని మనం తెలుసుకోవాలి. May God bless you. See you in the next episode.